అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఇది ఒక సుదీర్ఘమైన వీడియో. ఎంచేతంటే ఈ రాజకీయాలలో కొత్త వరవడి వచ్చింది. మేమేం అభివృద్ధి చేసాం, మీరేం అభివృద్ధి చేశారు, ఏం చెయ్యబోతున్నారు, ఇది కంట కూడా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ లాంటివి పెరిగిపోయి ఒక్క దేశం మొత్తం మీద ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. దాని గురించి నేను ఒక సుదీర్ఘమైన వివరణ ఇవ్వాలి అని అనుకుంటున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి, బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర నుంచి అలా మనం చూసుకుంటూ వస్తే వెంకటరావు గారు, అంజయ్ గారు, చెన్నారెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ విడిపోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మొదట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, అంతకుముందు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, ఇలాగా ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఎవరు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా నేను కంకణం కట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తారు, చెయ్యటానికే వచ్చారు అని నేను అనుకోను. ఇది నిజం. కొంతమంది విజన్ ఉన్నవాళ్ళు బాగా చేయగలుగుతారు, అంత విజన్ లేని వాళ్ళు చేయలేకపోతారు. ఎవరి పంథాలో వాళ్ళు ఏదో ఒకటి రాష్ట్రానికి చెయ్యాలి అనే ఆలోచనలోనే ఉంటారు. సుభాష్గా తీసుకుంటే మనం చెన్నారెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని, ఆ తర్వాత వెంకటరావు గారు పరిపాలన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని, అలాగే ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలకి పెద్దపీట, ₹2 బియ్యం దగ్గర సంక్షేమం మొదలుపెట్టి పేద ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ ఒక నూతన వరవడితో రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు ప్రవేశించారని, అలాగే అంజయ్ గారికి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద మంచి పట్టుందని, అలాగే చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇంట్రడ్యూస్ చేశారని, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన వరవడితో ఇది కాదు సిస్టమ్, ఈ రొటీన్ పరిపాలన కాదు, ప్రజల జీవితాలు మెరుగుపడాలి అని అంటే ప్రపంచ స్థాయితో మనం అందుకోవాలి, పోటీ పడాలి. ఇజ్రాయెల్ నుంచి వ్యవసాయం తీసుకొచ్చి వ్యవసాయంలో ఏ పంటలకైతే ఆదాయం వస్తుందో ఆ పంటల దిశగా, ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులేయమని, ఐటీ రంగ పరిశ్రమలు తీసుకొచ్చి, అలాగే హైదరాబాద్కి సైబరాబాద్ అని నామకరణం చేసి హైదరాబాద్ పెరుగుదలని, ఐఎస్బి ఎక్కడో బొంబాయిలో పెట్టవలసిన ఐఎస్బిని చంద్రబాబు నాయుడు గారు ఆయన చతురతతో ఇక్కడికి తీసుకొచ్చారు. ఇవాళ ఐఎస్బి అసలు మన సౌత్ ఇండియాకే గర్వకారణం. అలాగే ఐటీ పరిశ్రమ ప్రోత్సాహానికి అమెరికా వెళ్ళి గంటల నిలబడి అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గర వెయిట్ చేసి, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వెయిట్ చేసి, అలాగే ప్రధానమంత్రి నిర్ణయంలో, రాష్ట్రపతి నిర్ణయంలో, దేశంలో ప్రముఖ పాత్ర ఎన్డీఏలో ఆయన గతంలో దీంట్లో కూటమిలో పెద్ద పాత్ర వహించి ముఖ్యమంత్రి, మళ్ళా ప్రతిపక్ష నాయకుడు, మళ్ళీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి. ఆయన ఒక విజనరీ లీడర్గా, నేను చాలాసార్లు ఢిల్లీ పోతూ ఉంటా, ఆ ఢిల్లీలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా అక్కడ ఆఫీసర్స్ కనపడితే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ గ్రేట్ విజనరీ అని అంటారు. ఎందుకు ఒక వ్యక్తికి విజనరీ అనే పేరు ఎందుకు వస్తుంది? ఒకళ్ళని అడ్మినిస్ట్రేటర్ అన్నారు, ఒకళ్ళకి పంచాయతీరాజ్ మీద పట్టు ఉందన్నారు, ఒకళ్ళకి సంక్షేమం చేశారన్నారు, ఒకళ్ళకి విజనరీ అనే పేరు వచ్చింది. ఆ విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ అదృష్టమో దురదృష్టమో అన్నదమ్ముల్లాగా 2 రాష్ట్రాలు విడిపోయాయి. శాంతియుతంగానే విడిపోయాం, కానీ ఎక్కడ కొట్లాట్లు ఏమీ లేవు. ఇప్పటికి ఇక్కడ పిల్లల్ని అక్కడ ఇచ్చుకుంటున్నారు, అక్కడ పిల్లల్ని ఇచ్చుకుంటున్నారు. శాంతి సౌభాగ్యంతోనే 2 రాష్ట్రాలు ఉన్నాయి. 2 రాష్ట్రాలు పెరగాలని ప్రతి తెలంగాణ వాడు, ప్రతి ఆంధ్రవాడు కూడా కోరుకుంటాడు. ఆ అన్నదమ్ముల్లాగా అలాగే ఉన్నాం. కాకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా డబ్బంతా హైదరాబాద్లో పెట్టేయటం, హైదరాబాద్నే ఒక పెద్ద తలకాయలాగా తయారు చేసేయటం,
దాంతో ఎక్కడికక్కడ ఊళ్ళల్లో జీవితాలు లేవు. అంటే ఆదాయం లేదు. ఆదాయం లేక హైదరాబాదులో చేరిపోయారు. సుమారు 10,000 మంది కొబ్బరి బొండాలు కొట్టేవాళ్ళు, రోడ్ల మీద టిఫిన్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళు ఒక 10,000 మంది హైదరాబాద్ చేరారని అంటే ఊళ్ళల్లో జీవితాలు లేనట్టే కదా. మొదటి నుంచి కూడా గ్రామీణ పరిశ్రమకి ఏ గ్రామంలో ఆదాయం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఎవరికి తోచిన అభివృద్ధి వాళ్ళు చేస్తున్నప్పటికీ గ్రామాలలో అభివృద్ధి కుంటుపడటంతో ఆదాయాలు లేక అందరూ కూడా పట్టణానికి చేరిపోయారు. దాంతో ట్రాఫిక్ సమస్యలు, ఎన్నో రకాల సమస్యలు, నీటి సమస్యలు, ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇది కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు, అనుమానమే లేదు దాంట్లో. ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఒక అద్భుతమైన రాజధాని నగరం అయిందో అలాగే ఒక రాజధాని నగరం కట్టాలి. ఇవాళ కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు కలిపి అక్కడ పెట్టచ్చు కదా, డెవలప్ అయిన విశాఖని రాజధాని చేయొచ్చు, డెవలప్ అయిన విజయనగరాన్ని రాజధాని చేయొచ్చు, డెవలప్ అయిన చిత్తూరునో, డెవలప్ అయిన తిరుపతినో, డెవలప్ అయిన ఒంగోలునో, డెవలప్ అయిన విజయవాడనో చేయొచ్చు అని అంటారు. కాదు, అవి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. కానీ మనం అంటూ ఒక రాజధాని నిర్మించుకోవాలి. ఆ రాజధాని నిర్మాణం ఎలా ఉండాలి? అక్కడ ఒక శాశ్వతమైన అసెంబ్లీ, ఒక శాశ్వతమైన సెక్రటేరియట్, ఒక శాశ్వతమైన హైకోర్టు, అక్కడ 10 కళాశాలలు రావాలి. అక్కడ ఎంపీలకి క్వార్టర్సు, ఎమ్మెల్యేలకి క్వార్టర్సు, మంత్రులకి క్వార్టర్సు, అక్కడ టెక్నాలజీ డెవలప్మెంటు, విశాలమైన రోడ్లు, ఒక అందమైన ఒక చండీగఢ్ లాగా, భారతదేశంలో చండీగఢ్ అందంగా ఉంటుంది, దాన్ని మించిన రాజధాని ఇక్కడ కట్టాలి అని. అది ప్రాసెస్ లేట్ అవుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అది పూర్తవడానికి ఒక 1.5 దశాబ్దం, అంటే సుమారు ఒక 15 సంవత్సరాల ప్రణాళికని పెట్టుకునే ముందుకు వచ్చారు ఆయన. అంటే రాజధాని ఒకటే కడతారా? కాదే. అనంతపురంలో కియా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, తిరుపతిలో శ్రీ సిటీ అని మొబైల్స్ తయారీ పరిశ్రమ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, విశాఖపట్నంలో మెడిటెక్ పరిశ్రమ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా, ఆక్వా రంగాన్ని గోదావరి జిల్లాలో ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కదా. ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతూ ఒక కుటుంబానికి ఒక మంచి నాన్న ఉన్నట్టు ఒక మంచి అమరావతి కావాలి. దానికి అమరావతి అని ఒక దేవతల రాజధాని పేరు పెట్టారు. అమరం అంటే మరణం లేనిది. ఇవాళ విమర్శించేవాళ్ళు కానీ, వాళ్ళు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకోళ్ళు కానీ, ప్రధానులు కానీ, ఈ వీడియో చెప్పే నేను కానీ, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. కానీ రాజధాని శాశ్వతం. మరణం లేని పేరు, మరణం లేనిది అమరావతి అని ఒక శాశ్వతమైనటువంటి, ఒక పవిత్రమైనటువంటి దేవతల రాజధాని పేరు పెట్టారు. ఆయన 5 ఏళ్ల పాలనలో సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, అమృత వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, సంస్థలు వచ్చాయి. అనుకోకుండా ఒక దురదృష్టవశాత్తు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి మీద ప్రేమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా ఏమైనా బాగా చేస్తారనుకున్నారు. ప్రజలు ఏం అభ్యపడ్డారో, ఏమి చేశారో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లతో అధికారం ఇచ్చారు. మంచిదే ఇచ్చారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు కొంత స్థాయికి తీసుకెళ్లారు కదా అమరావతిని. నేను అమరావతికి వ్యతిరేకం కాదు అన్న ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ చెట్టుకు కొంచెం నీళ్లు పొయ్యాలి కదా, కొంచెం రోడ్లు తీసి, మరి ఏదైనా క్వార్టర్స్ కట్టి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ క్వార్టర్స్ కొన్ని కట్టారు. ఆ కట్టిన వాటిని రంగులేసి, సదుపాయాలు చేసి, ఎంప్లాయీస్ అక్కడికి వచ్చేలా చేసి కొంత ఆయన చేసి ఉంటే బాగుండేదేమో. 100%. 5 సంవత్సరాల అమరావతిని ముట్టుకోకుండా
3 రాజధానులంటూ న్యాయ రాజధాని కర్నూలని, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని, పరిపాలనా రాజధాని అమరావతి అని చెప్పి ఇక్కడ అమరావతికి ఏమీ చేయకుండా, కర్నూలులో ఒక ఇటుక వేయకుండా, విశాఖపట్నంలో ఒక ఇటుక వేయకుండా సొంత ప్యాలెస్ ఒకటి విశాఖపట్నంలో కట్టుకొని 12 రకాల ఆస్తుల్ని విశాఖపట్నంలో తాకట్టు పెట్టేసి ఇవాళ మళ్ళా అమరావతిని విమర్శించటానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. రానివ్వండి, మావి గన్నని కాదు, ఏ గన్నైనా పేరు పెట్టుకోండి. ఇవాళ ఆ రోజున మీరు 5 సంవత్సరాల అధికారంలో మీరు చెప్పే 3 నగరాలని కలిపి ఎందుకు నిర్మించలేదు ఒక రాజధాని? ఆ రోజు లేదు ఐడియా, ఇవాళ వచ్చింది. మరి రేపేం ఐడియా వస్తుందో, ఎల్లుండేం ఐడియా వస్తుందో? నెల్లూరు, ఒంగోలు, గుంటూరు కలిపి నువ్వు ఒంగో ఇలాంటి పేర్లు పెడితే ఏం చెప్తాం సమాధానం? రాజమండ్రి, రంపచోడవరం, రాజోళ్ళు కలిపి త్రిపురార్ అని పేరు పెడితే అలాగా మీ ఇష్టం వచ్చినటువంటి ఏదో రకమైనటువంటి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు. ఒక ప్రణాళికాబద్ధంగా మాట్లాడాలి, ప్రజలు మెచ్చుకునేలాగా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు, మీరు అమరావతి కడుతున్నారు కదా, దాన్ని కొంచెం పెంచండి, పరిధి పెంచండి అని అడగండి. అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఒక్క అమరావతి చంద్రబాబు నాయుడు గారి జెండా కాదు, ఎజెండా కాదు. అమరావతి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అభివృద్ధి జరగాలి. ఏ ప్రాంతానికి ఏ పంట కావాలి, ఏ ప్రాంతంలో ఏ నీరుంది, ఏ ప్రాంత ప్రజల జీవన విధానం ఎలా ఉంటుంది మొత్తం తెలుసున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని ప్రాంతాల సమానమైన అభివృద్ధితో పాటు అందమైన అమరావతి నిర్మాణం. అమరావతి నిర్మాణానికి 15 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు గత కాలంలో గత 5 ఏళ్ళు ఉండుంటే దానికి ఒక రూపు వచ్చేది. ఈ 5 ఏళ్ళు మీరు ముట్టుకోకబట్టి ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మిస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు కాకుండా మరొక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టయితే అమరావతి ఏంటో, దాని సత్తా ఏంటో దేశానికే కాదు ప్రపంచానికి తెలుస్తుంది. అమరావతి అనేది ఒక 20%, 15% ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగమైతే 85% భాగం రోడ్లు వేయటం, పరిశ్రమలు తేవటం, ఉద్యోగ భద్రత, మహిళలకు భద్రత, ఐటీ రంగం అభివృద్ధి, విశాఖ అభివృద్ధి 3 జోన్లుగా విభజించి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ డెవలప్ చేయటం, మొత్తం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ అంటే 25 పార్లమెంటులు, రేపు పెరిగితే 37 అవుతాయి. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ కూడా 25 పారిశ్రామిక వాడలు, పారిశ్రామిక కారిడార్లు. ఇవాళ 25 ప్రతి పార్లమెంటు పరిధిలోనే కాదు, ప్రతి నియోజకవర్గ పరిధిలో అంటే 175 పారిశ్రామిక కారిడార్లు నియమించాలనుకున్నారు. ఆల్రెడీ 18 నెలల పాలనలో, 20 నెలల పాలనలో 100 పారిశ్రామిక కారిడార్లు నిర్మాణం అయ్యాయి. అది ఎంతమందికి తెలుసు? దాని గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడతారా? రోడ్లే వేయలేని వైసీపీ వాళ్ళు రోడ్ల గురించి ఎందుకు అడగరు? ఓకే, మీరేమంటారు? గ్రామ సచివాలయాలు కట్టామన్నారు, ఆర్బీకే సెంటర్లు కట్టామన్నారు. నేను 67 సంవత్సరాలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా ఊరిలో పంచాయతీ ఆఫీస్ ఉంది. పంచాయతీ ఆఫీస్ ఏంటి, గ్రామ సచివాలయం ఏంటి? ఉన్న పంచాయతీ ఆఫీసును వాడుకోకుండా గ్రామ సచివాలయాలు కట్టడం అంటే అది కాంట్రాక్ట్ కోసమా, డబ్బుల కోసమా? ఎందుకు కట్టారు? ఉన్న పంచాయతీ ఆఫీసుని అభివృద్ధి చేయాలి. అందులోనే రైతులకు సంబంధించిన ఆర్బీకే సెంటర్ ఫామ్ చేయాలి. అందులోనే విద్య, వైద్యం అన్ని రంగాలు కూడా పంచాయతీ ఆఫీసులో సెక్టార్ల కింద ఫామ్ చేసి అవసరం వస్తే స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అడిషనల్గా డిఎస్సి ఇచ్చారా మీరు? టీచర్ రిక్రూట్మెంట్ జరిగిందా? పోలీస్ రిక్రూట్మెంట్ జరిగిందా? ఏ రిక్రూట్మెంట్ జరిగింది మీ హయాంలో? ఇవాళ మాట్లాడుతున్నారు. ఉద్దానం హాస్పిటల్ కట్టారు, నేను ఒప్పుకుంటా. ఉద్దానం సమస్య తెచ్చింది ఎవరు?
పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు. మెడికల్ కాలేజీలు అన్నారు, ఏదైనా పూర్తి చేశారా? ఎక్కడైనా పూర్తి చేశారా? రోడ్లే వేయలేని మీరు మెడికల్ కాలేజీలు ఎట్లా కడతారు? మెడికల్ కాలేజీల దాకా కట్టలేదేంటని మేము ఆలోచించడం కూడా చాలా తప్పు అవుతుంది. అది ఇంకా లడ్డు అడల్ట్రేషను ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. 5 సంవత్సరాలు గూగుల్ పే, ఫోన్పే లేకుండా లిక్కర్ వ్యాపారం చేశారు. దానికి సమాధానం ఎవరైనా చెప్పగలుగుతారా? మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? 5 సంవత్సరాల్లో 20 నెలల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? డిబేట్కి మీరు ఎవరైనా వస్తారా? ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. 5 సంవత్సరాలు మీకు పరిపాలన 151 సీట్లతో ఇస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడచ్చా? 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని ఒక దేశద్రోహిలాగా అర్ధరాత్రి పట్టుకొచ్చి జైల్లో పెట్టచ్చా? మీ పరిపాలనకి ఒక పద్ధతి లేదు, మీ ప్రవర్తనకు ఒక పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. ఈ రోజుకి మేము వస్తే అని రాబోయే పరిశ్రమల్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, రాబోయే పెట్టుబడులను బదిలిస్తున్నారు. ఇది పద్ధత? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజకీయమా? లోకేష్ గారు ఏం చెప్పారు? మేమే కాదు, మీరు కూడా పరిశ్రమలు తండి, మీరు కాదు, మేం కాదు, ప్రజలు గెలవాలి అన్నారు. నా చెల్లిని, నా అక్కని, నా తల్లిని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని విమర్శించినా సరే నేను ఊరుకోనని చెప్పారు. ఆ రకం బొత్స సత్యనారాయణ గారు అనారోగ్యం అయితే మీరు మళ్ళా హౌస్లోకి రావడం ఆనందం అని చెప్పారు. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తూ చెప్తున్న అసెంబ్లీలో, మొట్టమొదటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తే మీరు నవ్వారు. చంద్రబాబు నాయుడు గారిని కొడాలి నాన్నగారు తిడుతుంటే మీరు నవ్వారు. అది సభ్యత? అది సాంప్రదాయమా? ఒక బిల్డింగ్లో సజ్జల గారు ఒక ఆఫీసు పెడితే మంత్రులందరూ అక్కడికి వెళ్ళటం, ఒక సకల శాఖ మంత్రిని నియమించి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్లు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు లాంటి సీనియర్లు, ఇంకా చాలామంది సీనియర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం. ఇంకా చాలా పేర్లు చెప్పాలి. సీనియర్ మోస్ట్ మినిస్టర్లు అందరూ అక్కడ సజ్జల గారి దగ్గరికి వెళ్ళటం. అది పరిపాలనా విధానమా? రాయలసీమలో 7 సార్లు నెగ్గినటువంటి ఒక ఎమ్మెల్యే మీ అపాయింట్మెంట్ దొరక కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు, నాకు తెలుసు. అది 7 టైమ్స్ ఎమ్మెల్యే. కార్యకర్తలకి గౌరవం లేదు, నాయకులకి గౌరవం లేదు, ఎంపీలకి గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు గారితో అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘ ప్రయాణం, చంద్రబాబు నాయుడు గారితో యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘ ప్రయాణం, చంద్రబాబు నాయుడు గారితో అశోక్ గజపతిరాజు గారు సుదీర్ఘ ప్రయాణం. ప్రతి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని వదిలి బయటికి వెళ్ళిన వ్యక్తి లేడు. ప్రతి వ్యక్తి సుదీర్ఘ ప్రయాణమే. ధూళిపాళి నరేంద్ర గారు కానీ, ఇంకోళ్ళు కానీ, ఆలపాటి రాజా గారు కానీ, సీటు ఇవ్వకపోయినా ఆలపాటి రాజా గారు సుదీర్ఘ ప్రయాణం. ప్రతి వ్యక్తి, గద్దె రామ్మోహన్ గారు కానీ, అందరూ సుదీర్ఘ ప్రయాణాలే. మీ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారండి బయటికి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారండి? ఓడిపోయినా సీటు ఇచ్చినటువంటి మోపిదేవి వెంకటరమణ గారు ఎందుకు వెళ్ళిపోయారండి? మంత్రి కూడా ఇచ్చారు మీరు ఓడిపోయినా, అయినా ఎందుకు వెళ్ళిపోయారండి? మనుషుల్ని నిలబెట్టుకునే నైజం మీ దగ్గర లేదు, మనుషుల్ని గౌరవించే నైజం మీ దగ్గర లేదు, ప్రజల్ని గౌరవించే నైజం మీ దగ్గర లేదు. మీరు అమరావతి అని అమరావతిని విమర్శిస్తున్నారు. ఇవాళ అమరావతి ఈజ్ ఏ 20% పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్. ద రిమైనింగ్ డెవలప్మెంట్ 80% ఈజ్ రోడ్లు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఎన్నో రంగాలు ఉన్నాయి. ఏ రంగం గురించి అయినా మాట్లాడడానికి మీరు ముందుకు వచ్చిన రోజున తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త నిలబడి మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా మీరు వైరల్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ, అమ్మా ప్రసాద్, జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు గారు, లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.